కూసేగాడిదకేం తెలుసు మోసేగాడిద బరువని. అది మోసే వాళ్ళకే తెలుస్తుంది. ఏ పనైనా సరే చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకే అది ఈజీ గదా అనిపిస్తది. నేను చేసే పని ఎంత కష్టముంటుందనేది నాకు తెలుసు. పొద్దుటే చీకటితోటే లెగిసి, మళ్ళీ నైట్ 11 వరకు పని చేసుకుంటూనే ఉంటాను. ఎంత పననేది అది నేను చేస్తాను కాబట్టి, నా పనెలా ఉంటుంది ఏంటనేది నాకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇదేమన్నా ఎండలో చేసేదా? లేదంటే ఇదేమన్నా పెద్ద బరువులు మోసే పనేం కాదు కదా! చాలా ఈజీయే కదా అనుకుంటారు. కానీ అది నేను చేస్తాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. నాకు స్టార్టింగ్‌లో చాలా కష్టం అనిపిచ్చేది. మేము కూడా చేయలేమేమో ఎక్కువ రోజులు, కొన్ని రోజులు మానేద్దాంలే, చేసి మానేద్దాంలే అనుకున్నాము. కానీ ఇది అలవాటయిపోయి ఇంకా వేరే పనికెళ్ళాలంటే భయమేస్తది నాకైతేని. ఇంక ఈ పనైతే ఇంక అలవాటయిపోయింది కాబట్టి ఏ టైంకి ఏ పని జేసుకోవాలి, ఏ టైంకి ఏది చేసుకొని రెడీగా ఉంచుకోవాలనేది ముందే తెలుసు కాబట్టి నేనన్నీ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను కాబట్టి ఇక పని నాకైతే ఈ విధంగా అయితే అలవాటయిపోయింది. కానీ కొంతమందయితే అంటూ ఉంటారు ఇదేమన్నా పెద్ద కష్టమని. అది నేను చేస్తాను కాబట్టి నాకే తెలుస్తుంది నా పనెంత కష్టమనేది. నేను అనుకుంటూ ఉంటాను ఎదుటి వాళ్ళ పని చూసి, ఆ! వీళ్ళ పని చాలా సులువే కదా! ఇది పెద్ద కష్టమేముంది అనుకుంటాను గానీ, అది వాళ్ళంటారు నీ పని సులువని వాళ్ళంటారు.